నమస్తే అండి. నమస్తే అమ్మ. పీగన్నవరం నియోజకవర్గం అండి. పీగనవరం నియోజకవర్గం. పీగన్నవరం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారు. ఎలా ఎలా జరిగిందంటారు ఆ మీటింగ్ అనేది? అదైతే ఆటర్ ప్లాప్. ఉమ్, ఎందుకంటే అక్కడ ఇరుకు రోడ్డు అంబాజీపేట. అది నాలుగు రోడ్ల జంక్షన్ అలా అయితే కనిపిస్తారు అనుకుంటున్నాడు జగన్. కానీ ఎర్రేస్తారు కదా అక్కడ. ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు పెట్టి చూపిస్తే కనుక జనం ఎంతమంది వస్తారో తెలుస్తారు. అదే మా పవన్ అన్న గారు పెట్టిన మీటింగ్ కానీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మీటింగ్ కానీ కంపల్సరీ వాళ్ళు జనం సేఫ్టీ గట్రా చూసి అన్నీ చేసి పెడతారు. అందులో చూడాలి 5-6 ఎకరాల్లో పెడతారు. వాళ్ళు ఈ నాలుగు జంక్షన్లో పెట్టేసి 10 మందిని చూపించేస్తే కుదరదు. అదేమి హైలైట్ అవుతుంది బాబు జగన్ గారు. కానీ ఇంకో విషయం చెప్తున్నాను. ఈవేళ ఒక ఆవిడని అడిగాను నేను, మా అమ్మ ఎందుకు మామ ఇంత మొండి దాంట్లో నీకు పని ఏంటంటే, అమ్మ నాకు 500 ఇస్తానన్నారు, పింఛన్ డబ్బులు నాకు సరిపోవట్లేదు, పోనీ 500 వస్తాయి కదా నేను వెళ్తున్నానమ్మా అని చెప్పింది. అటు ఎక్కుతాను. అంత కర్మ ఎందుకండి? జనాలు స్వచ్ఛంగా రావాలి అంతే తప్ప మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కునేలా ఉండకూడదు. ప్రతి ఒక్కరికి నువ్వు 300 పెట్టి పెట్రోల్ కొట్టించి 500 అడిగితే అడుక్కు తినేదాని వచ్చేస్తారు. అర్థమైందా? రోడ్డు మీద వెళ్ళిపోయేదాని 500 ఇస్తున్నారని వచ్చేస్తారు. అలా కాదు, ఓటు వేసి వాళ్ళు కావాలి, నీకు ఓటు గుద్ది వాళ్ళు కావాలి. అర్థమైందా? అది గుర్తుపెట్టుకోండి. జగన్ గారు మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే, మీకు దడ ఎక్కడంటే మా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ఎక్కడ పెడితే అక్కడ దడ వచ్చేస్తుంది మీకు. అందుకని చిన్న చిన్న సందుల్లో పెట్టేస్తున్నాం మీటింగ్లు. ఇంతమంది జనం వస్తున్నారని మీ అది సాక్షి టీవీ ఒకటి ఉంది, అది డొప్పు కొట్టుకోవడానికి. ఆడ ఒప్పించుకున్నాడు అవడావా వాయించుకున్నాం. ఎందుకు వచ్చింది? దమ్ముంటే రా, నేను సిద్ధమా అన్నావు, మేము సిద్ధం. అది గుర్తుపెట్టుకో. అంతే తప్ప నీ వల్ల అసలు ఏమీ అవ్వదు, ఏమీ కాదు. నువ్వు డబ్బులు ఇచ్చుకుని జనాలు కొనుక్కుని డబ్బులు ఇచ్చి నోట్లు ఎంచుకోవడం తప్ప ఏమీ లేదు. నువ్వు డబ్బులు ఇచ్చే కొనుక్కుంటే డబ్బులు ఇచ్చే వస్తావు నువ్వు గ్యారంటీగా. లక్షల్లో జనాలు ఉన్నారండి. ఈ లక్షల జనాలను చూసుకుంటే మొత్తం ఈ కోనసీమ జిల్లాల్లోనే ఈస్ట్ వెస్ట్లో కూడా ఈ ఒక్క మీటింగ్తో మొత్తం అంతా వైసీపీ వైపు మొగ్గు చూపారని చెప్పి తెలిసిందా? నేనే వెళ్ళాను బాబు నీ మీటింగ్. ఇప్పుడు చూస్తాకే ఎంతమంది వచ్చారా? లక్షల మంది ఎక్కడ వచ్చేస్తారా ఏ బాబు నువ్వు అలా చెప్పుకోవడానికి? లక్షల మంది ఏమి రారు. డబ్బు ఇచ్చి కొనుక్కుంటే ఎవరైనా వస్తారు డబ్బుల కోసం. ఒక 2-3 గంటలు యాక్ చేస్తే ఒక 500 వస్తాయి కదా. మా ఇంట్లో ఏదో నూనె ప్యాకెట్ వెళ్ళిపోద్దని వస్తారు తప్ప నువ్వు స్వచ్ఛందంగా సొంత పెట్రోల్ కొట్టించుకుని అలా వచ్చేవాడు జన సైనికులు, తెలుగుదేశం నాయకులుని. అది గుర్తుపెట్టుకో. నువ్వు డబ్బు ఇచ్చి కొనుక్కున్న వాళ్ళు అంతే. అసలు ఎవరున్నారో కూడా తెలియదు. మా ఊరి నుంచి వచ్చారు 10 మంది. అదే మా ఊరి నుంచి పిలిస్తే 4000 మంది వస్తారు. అది గుర్తుపెట్టుకో ఒకసారి. అంటే ఇంత ఎండలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం చూసారంటే డబ్బుల కోసమే అయితే కాదు, అభిమానం కూడా ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. లేదు, డబ్బుల కోసమే. పనిలోకి వెళ్తాం, ఒక క్షణం నుంచుంటాం, 2-3 గంటలు పని చేసుకోవాలి, తీసేస్తే ఇంటికి వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి వెళ్ళిపోతాం కదా అని చేస్తారు పని. అది తప్పేం లేదే. అలాగే వాళ్ళు కష్టపడితే 2 గంటలు కష్టపడితే 500 వస్తాయి కదా అని చూస్తారు. అయినని ఇంకో విషయం చెప్తాను జగన్ గారు, అక్కడ వచ్చిన జనం ఎవరో తెలుసా? ముసలోళ్ళు, పింఛన్ ఇస్తాను మీకు ఇలా వస్తుంది అన్న వాళ్ళు వచ్చారు. చిన్న చిన్న బుడ్డాగాళ్ళు, వాళ్ళు తప్ప ఇంకెవ్వరు రాలేదు. అంటే నువ్వు ముసలోళ్ళకి వేసాడు టార్గెట్ అంతే తప్ప నువ్వు వేపించిన ఏమని అన్నావో, లేకపోతే వేసి బెదిరి పెట్టావో, లేదా లట్టిగా 500 500 ఇచ్చారు అక్కడ అంతే తప్ప మీ మీద అభిమానం కింద రాలేదు. నువ్వు తజ్జం ఓడిపోవడం, నువ్వు సిద్ధం అన్నావు కానీ మేము సిద్ధం. 3 పార్టీలు సిద్ధపడి నేను దింపుదా గ్యారంటీ.